ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి, కంటెంట్ అంతా బాగానే ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాతో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తమ్నైల్లో పెద్ద పెద్ద అక్షరాలతో మెన్షన్ చేసేసాను అనుకోండి, మళ్ళీ నా నోటితో చెప్తే అదో తృప్తి కాబట్టి చెప్పేస్తున్నాను. పాపకి ఫోటోషూట్ చేయిస్తున్న రోజు ఎలా జరిగింది, ఏమేం చేసామన్నది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. అవుట్డోర్ షూట్ ఇండోర్ షూట్ రెండు కలిపి ఒక రోజే ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే 2 days అనగానే అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి అనమాట. అంత తట్టుకోలేక అన్ని కలిపి ఒక రోజులోనే షెడ్యూల్ చేసుకున్నాము. షెడ్యూల్ చేసేసిన తర్వాత నా బ్రెయిన్ లో పురుగు మెదిలింది అనమాట. అసలు పాప సపోర్ట్ చేస్తుందా అన్నది ఆ రోజు డౌట్ వచ్చింది. ఏదేమైనా మాట్లాడేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫోటోషూట్ జరగాల్సిందే. పాప సపోర్ట్ చేస్తే రోజంతా జరుగుతుంది, లేదు అని అంటే హాఫ్ డే జరుగుతుంది అనే నమ్మకంతో బయలుదేరిపోయామన్నమాట. ఉండేది గూడూరు అని తెలుసు కదా, సో గూడూరు నుంచి నెల్లూరు వెళ్ళాలంటే 1 hour పడుతుంది. నెల్లూరు ఎందుకు అని అనుకుంటున్నారా? ఫోటోషూట్ చేపించిందే నెల్లూరులో అనమాట. మాట్లాడేసుకుని ఫ్యామిలీ అంతా పిక్నిక్ వెళ్తున్నట్టు కార్లో కూర్చుండిపోయి ఫోటోషూట్ కి అయితే బయలుదేరిపోయాము. పాప కూడా ఆ రోజు ఏంటో నాకు తెలియదు కానీ 5:30కే లేచింది అనమాట. మేము దాన్ని లేపలేదు, కాకపోతే 5:30కి లేచి కూర్చుంది. క్లైమేట్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా ఉండింది ఆ రోజు. డ్రైవర్ గారు కూడా భలే చక్కగా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోయారు. సో ఫస్ట్ మన ఫోటోషూట్ కి వెళ్లే ప్లేస్ ఏంటి అంటే చిల్డ్రన్ పార్క్ అనమాట. కానీ ఫోటోషూట్ వల్ల ఇప్పటి వరకు నెల్లూరు నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడూ తిరగలేదు. కానీ ఈ ఫోటోషూట్ పుణ్యమా అని చెప్పి నెల్లూరు అంచులంచులు తిరిగాను. ఇక ఫోటోగ్రాఫర్స్ కూడా మేము రీచ్ అయిన 10 minutes కి రీచ్ అయ్యారనమాట. సో పాపది కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసే లోపు వాళ్ళు సెట్ చేసుకుంటానని చెప్పేసి అన్నారు. అవుట్డోర్ షూట్ కి సంబంధించిన కాస్ట్యూమ్ మాత్రం మనమే తీసుకెళ్లామండి. నేనైతే 2 frocks పట్టుకెళ్లాను అండ్ బీచ్ లో కూడా ఫోటోషూట్ చేపిద్దాం అనుకున్నాను. సో దానికి కూడా కాస్ట్యూమ్ తీసుకెళ్లాను. ఇంకొక ఎక్స్ట్రా 3 pairs కూడా పట్టుకెళ్లాను. డైలీ పాప 7కి అలా లెగుస్తుంది. సో 7కి లేవడంతో ఏంటంటే 10 వరకు చాలా యాక్టివ్ గా ఉంటుంది. 10:30 ఆ టైంకి మళ్ళీ ఒక స్లీప్ వేస్తుంది అనమాట. సో అదే క్యాలిక్యులేషన్ లో వెళ్ళాము. కాకపోతే 5:30కి లెగడం వల్ల పొద్దున్న క్రాంకీ ఉండింది. కానీ అటు చేసి ఇటు చేసి ఎలాగోలాగా మేనేజ్ చేసి దాన్ని చిన్న చిన్నగా నవ్విస్తూ ఫోటోగ్రాఫర్లు కోఆపరేట్ చేస్తూ అలా ఏదో కానిచ్చాం అనమాట. పిల్లలతో ఫోటోషూట్ అంటే అది అంత ఈజీ కాదని ఫోటోషూట్ అంతా అయిన తర్వాతే అర్థమైంది. నడుం పడిపోయింది లిటరల్లీ. నేను ఏదో పెద్ద జిమ్కి వెళ్ళిపోయి 18 గంటలు వర్కౌట్ చేసిన ఫీల్ వచ్చింది. మెయిన్ గా 2 characters గురించి మాట్లాడాలండి. ఒకటేమో ఫోటోగ్రాఫర్ గారు, ఇంకొకటేమో వీడియోగ్రాఫర్ గారు అనమాట. వాళ్ళిద్దరికి ఎంత ఓపిక అంటే ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఓపిక అని అనిపించింది. 2-3 ఫోటోలు తీసి ఒక చిన్న సైజు వీడియో క్లిప్ తీసేసరికి ఏడ్చేదనమాట. అది ఏడుస్తున్నప్పుడు మాకు కంగారు వచ్చేది, అయ్యో వీళ్ళ టైం వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి. మీరు కంగారు పడకండి, మేము వెయిట్ చేస్తామని చెప్పేటోళ్ళు. సో అలా కింద మీద పడి మొత్తం మీద పార్క్ లో షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికే పాపకి నిద్ర వచ్చేసింది అనమాట. ఇట్లా కాస్ట్యూమ్ తీయగానే బజ్జుంది. నెక్స్ట్ షూట్ లొకేషన్ కి వెళ్లే లోపు కొంచెం రెస్ట్ ఇద్దామని అలా బజ్జ పెట్టేసాము. నెక్స్ట్ షూట్ లొకేషన్ వచ్చేసి నెల్లూరులో కొత్తగా స్టార్ట్ చేసిన కిడ్స్ 3D స్టూడియో అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా December 11th నెల్లూరులో ఓపెన్ చేశారండి. మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నది December 15th. సో స్టార్ట్ చేసిన వెంటనే మా ఫోటోషూట్ జరగడం అదొక లక్. స్టూడియోలోకి వెళ్ళిన వెంటనే నాకైతే ఏమనిపించింది అంటే చాలా చిన్న స్పేస్ ఉంది, అన్ని సెట్స్ క్లియర్ గానే పడతాయి, ఆ ఫోటోలో అంతా బానే ఉంటుందా అనే డౌట్ వచ్చిందనమాట. ఐ వుడ్ సీరియస్లీ రికమెండ్ దిస్ స్టూడియో అండి. నిజంగా ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. నా దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, కావాలంటే బిల్ కూడా పెడతాను నేను. అక్కడ ఉన్న సెట్స్ కి ఎవ్రీ సెట్ కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉందన్నమాట. ఏది తీసి పడేయడానికి లేదు, అన్ని అద్భుతంగా ఉన్నాయి. నేనైతే 3 hours కి ఈ స్టూడియోని బుక్ చేసుకున్నాను. వాళ్ళు 3 slots ఇస్తారు మనకి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో నేను వచ్చేసి మార్నింగ్ స్లాట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న సెట్స్ అన్నిటికీ రిలేటబుల్ కాస్ట్యూమ్ గానీ, జ్యువెలరీ గానీ, హెయిర్ బ్యాండ్స్, బాయ్స్ కి గానీ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం ఏమి కాస్ట్యూమ్ క్యారీ చేయక్కర్లేదు. ఈ స్టూడియోలో మనం న్యూ బోర్న్ ఫోటోషూట్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవచ్చు, ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేయించుకోవచ్చు. అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఫోటోషూట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. నేనైతే సర్చ్ చేస్తూ ఉన్నాను, అయ్యో హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా అని చెప్పి థింక్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది నెల్లూరులోనే ఇది స్టార్ట్ అవ్వడం. స్టూడియో అంతా గబగబా ఒకసారి తిరిగేసి అన్ని చూసేసిన తర్వాత ఇక కాస్ట్యూమ్ చేంజ్ చేద్దాము, టైం అయిపోతుందని చెప్పేసి కాస్ట్యూమ్ అడిగితే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ రెడ్ కలర్ ఫ్రాక్ అనమాట. ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు అడుగుతారనమాట ఏ సెట్ లో మీరు ఫస్ట్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు అని. సో మనం సెట్ చూపించగానే వాళ్ళకి రిలేటెడ్ అంతా మనకి ఇస్తారు. సో మనం వాళ్ళని డ్రెస్అప్ చేసి మనం ఆ సెట్ లో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. అండ్ స్టూడియో ఈజ్ ఫుల్ ఆఫ్ ఏసీ అండి. ఏసీ లేకపోతే హన్వి మమ్మల్ని చంపేసేదేమో. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కాబట్టి సరిపోయింది. నేను భార్గవ్ గారే అయితే హ్యాండిల్ చేయలేకపోయే వాళ్ళమేమో, ఎందుకంటే అది ఆ రోజు కొంచెం పడుకుని లేచి అట్లా క్రాంకీ ఉండింది అనమాట. మనకే రోజంతా ఫోటోషూట్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది 11 months బేబీకి ఒక రోజంతా ఫొటోస్ తీస్తూ కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తూ చాలా ఇరిటేట్ అయిపోతారు కదా. ఈ స్టూడియోలో అయితే వాళ్ళు ఎంత మంచిగా సపోర్ట్ చేశారంటే పాపకి ఫొటోస్ తీస్తున్న టైంలో తన్ని చేరప్ చేయడానికి కూడా వాళ్ళే సపోర్ట్ చేశారనమాట. ఇక అలా 4 sets అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఇక విపరీతంగా ఏడ్చేసింది. దాని ఓపిక అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ అబౌట్ టు స్లీప్. ఇక దాన్ని అటాడించి ఇటాడించి ఒక ఆరెంజ్ పెట్టి చేరప్ చేసి ఏదోలా మేనేజ్ చేద్దామని అనుకున్నాను. కానీ
మంత్స్ బేబీ తోటి అయితే 3 hours అనేది సరిపోదండి స్టూడియోలో టైం. వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడానికే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫాస్ట్ గా టయర్డ్ అయిపోతారు. ఇండోర్ అవుట్డోర్ మాత్రం ఒకే రోజు అస్సలు ప్లాన్ చేసుకోకండి, కొంచెం డబ్బులు ఎక్కువైనా. అవుట్డోర్ ఇండోర్ షూట్లకి అయితే 2 రోజులు ఖచ్చితంగా ఉండాలండి. విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అస్సలు ఒక్క రోజులో అయ్యే పనే కాదు. మా ఫోటోగ్రాఫర్ గారికి షార్ట్ ఓకే అయినప్పుడు వీడియోగ్రాఫర్ గారికి షార్ట్ ఓకే అవ్వదు. మళ్ళీ నుంచోబెట్టండి, మళ్ళీ అదే ప్లేస్ లో కూర్చోబెట్టండి, మళ్ళీ పాపను నవ్వించండి, క్లిప్ సరి చేయండి, హెయిర్ దువ్వండి, పాపను పిలవండి, ఇలాంటి ఎన్నో పనులు చెప్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఈక్వల్ గా మనం కూడా పని చేస్తున్నట్లే అనమాట. అరిచి 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 గొంతు అయితే ఆరిపోయింది నాకు. ఇక లాస్ట్ కి వచ్చేసరికి నేను మార్చుకోనన్న రేంజ్ లో ఏడ్చింది అనమాట. ఇక నేనేంటంటే సర్లే ఒక్కొక్క క్లిక్ అయినా ఉంటుంది కదా అని సేమ్ డ్రెస్ తోటి ఒక్కొక్క క్లిక్ చేయించేసాను. మా 3 గంటల సమయము అయిపోయింది అనమాట. ఇంకొక 20 నిమిషాల్లో మా 3 గంటలు అయిపోతుంది. వాళ్ళు మమ్మల్ని స్టూడియో నుంచి బయటకు తోసేస్తారు. ఈ 20 minutes లో కేక్ స్మాష్ అది కంప్లీట్ చేసేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. బోర్డు ఇచ్చారనమాట. ఆ బోర్డు పైన నేను హన్విక ఫస్ట్ కేక్ స్మాష్ అని చెప్పి రాస్తున్నాను. ఈ కేక్ స్మాష్ కి వాళ్ళు సెపరేట్ గా కాస్ట్యూమ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. జస్ట్ డైపర్ తో చేయించేయచ్చు. లేదు మనం ఏమైనా కాస్ట్యూమ్ తీసుకెళ్ళాలి అన్నా కూడా తీసుకెళ్లొచ్చు. నేనైతే తీసుకెళ్లాను. కేక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనమే కేక్ తీసుకుని వెళ్ళాలి. నేను దగ్గరలో ఉన్న బేకరీకి కేక్ ఆర్డర్ ఇచ్చేసి కరెక్ట్ గా 1/2 hour బిఫోర్ వచ్చేలాగా మాట్లాడుకుని వెళ్ళాను అనమాట. సెట్ దగ్గర ఉన్న కార్పెట్ అది పాడవకుండా వాళ్ళు ఒక పాలిథిన్ కవర్ వేసేస్తారు. సో దట్ కేక్ వాళ్ళు కింద పూసినా ఏం కాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ అనమాట. ఈ సెట్ లో ఖచ్చితంగా 10 నిమిషాలు నేను ఏడుస్తానన్నట్టు ఏడ్చింది. కానీ కేక్ స్మాష్ దగ్గర అరగంట కూర్చోబెట్టాము. అరగంట కూడా ఆ కేక్ ని నొక్కేస్తూ ఆడుతూ అట్లానే ఉండింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఎంజాయ్మెంట్ లోనే లటుక్కుమని కొంచెం కేక్ కూడా నోట్లో పెట్టేసుకుంది. మేము తీయలేకపోయాం. మేము వెళ్దాం అనుకునేసరికి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఉండండి ఇప్పుడే మంచి షాట్ వస్తుందని ఆపేశారు. ఈ రోజుకి ఛాన్స్ ఇచ్చాం, పండుగ చేసుకో అన్నట్టు మేము కూడా వదిలేసాము. తను కొంచెం తినింది, దాని తర్వాత తనకు కూడా ఇబ్బంది అనిపించిందేమో, ఇక ఒంటికి పూసుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ కేక్ స్మాష్ టైంలో మొత్తం కేక్ ని చూస్తూ ఉండింది, తన బాడీని చూసుకుంటూ ఉండింది. సో మేము హన్విక అని అరిచి అరిచి ఎంత ఆకలేసిందంటే అసలు పొద్దు నుంచి ఏం తినలేదు. దాంతో మా ఎనర్జీ కూడా డౌన్ అయిపోయింది. ఇచ్చిన 3 hours కన్నా ఒక 10 minutes ఎక్స్ట్రానే వాడాం. కానీ 3 hours బిలోలో అయితే వచ్చే ఛాన్సే లేదండి. ఈజీగా 6 hours టైం కరెక్ట్ గా సరిపోతుంది స్టూడియోకి. ఖచ్చితంగా 6 hours 9 hours అవుతుంది. కాకపోతే పిల్లల సపోర్ట్ కూడా ఉండాలి. ఏంటి ఫోటోగ్రాఫర్ ఒకవేళ ఇప్పుడంటే నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ ఇన్ కేస్ ఫోటోగ్రాఫర్ లేదు మాట్లాడుతుంది వాళ్ళకి మీరే ప్రొవైడ్ చేస్తారు ఇంక్లూడింగ్ ప్యాకేజ్. ఇప్పుడు స్టూడియో 12,000 అనుకోండి. అవును రీజనబుల్. నేను అనుకుంటాను ఫస్ట్ చెప్పాను కదా మీకు వైజాగ్ లో కాంటాక్ట్ అయ్యానని. వాళ్ళు కూడా ఇట్లనే విత్ ఫోటోగ్రాఫర్ అయితే ఇంతని, వితౌట్ అయితే ఇంతని అని చెప్పేసి అన్నారు. సేమ్ ఇట్లాంటిదే, కాకపోతే వాళ్ళకి పిఠాపురం పోలీస్ స్టేషన్ లేదు. మీ స్పెషల్ అట్రాక్షన్ పిఠాపురం పోలీస్ స్టేషన్ అనమాట. అయ్యో చైర్ మిక్స్ అయిపోయారు చూసారా. 3 hours లో అవ్వదు. బట్ యా సూపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. చాలా చాలా సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. అలా స్టూడియోలో అయిపోయిన తర్వాత ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా తినేసి అటు నుంచి అటు బీచ్కి వెళ్ళిపోయాం అనమాట. మేము ఫోటోషూట్ వచ్చేసి సండే ప్లాన్ చేసుకున్నాము. సండే అస్సలు ప్లాన్ చేసుకోకూడదు అనుకుంటా. బీచ్ లో ఫుల్ రష్ ఉంది, అస్సలు ఎక్కడా ఖాళీ లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కానిద్దాం అన్నట్టు అప్పటికే మా బ్యాటరీలన్నీ డౌన్ అయిపోయాయి. మాకే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా హన్విగాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. హన్వీస్ ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళింది. దానికి వాటర్ అంటే చాలా 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 ఇష్టం. బాగా ఆడుకుంది. ఫొటోస్ పక్కన పెట్టేస్తే కొంచెంసేపు వాటర్ లో కూర్చోబెట్టేసాం. దాన్ని కూర్చోబెట్టగానే ఆటలు స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా నేను ఫోటోగ్రాఫర్ తో చెప్పాను, ర్యాండమ్ క్లిక్స్ తీసేసేయండి, పర్టికులర్ గా ఏం అవసరం లేదులేండి అని. సో అలా బీచ్ లో ఒక 1 hour స్పెండ్ చేసేసి ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోయాం. బికాజ్ మా బ్యాటరీలు వీక్ అయిపోయినాయి, ఫోటోగ్రాఫర్ వీక్ అయిపోయారు, వీడియోగ్రాఫర్ వీక్ అయిపోయారు, అందరం డౌన్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ ఇది నా కళ అండి. నాకు ఫోటోషూట్స్ అన్నా ఫొటోస్ అన్నా చాలా చాలా ఇష్టం. నేను నా మ్యారేజ్ టైంలో చేయించుకోవాలి అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ జరగలేదు. నేను ఎలానో మిస్ అయ్యాను. హన్విగాడికైనా ఖచ్చితంగా
ఖచ్చితంగా ఫోటోషూట్ చేయించాలి, పెద్ద అయిన తర్వాత నీ 11 months లో నువ్వు ఇట్లా ఫోటోషూట్ చేయించుకున్నావు అని తనకి చూపించాలి. అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. శ్రీవారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అండ్ ఫోటోషూట్ అంతా ఎలా జరిగిందో చూసారు అని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి మరి.